హలో అండి, నా పేరు లక్ష్మి. నవల పేరు ప్రేమ మందిరం. రచన మీరా లక్ష్మి గారు. ప్రేమ మందిరం నవల 22వ భాగం. సుందరమ్మ లాంటి మనిషి దొరకాలి అనుకుంది దుర్గారాణి మనసులో. మొదటిసారిగా సుందరమ్మ మంచితనం మనసులో మెదిలింది. బయటికి ఎక్కడికి వెళ్ళినా నిశ్చింతగా ఉంటుంది. చిన్న పెద్ద అని లేకుండా ఎవరికి ఏ టైంలో ఏం కావాలో అన్నీ ఆవిడే గమనించి శ్రద్ధగా చూసుకుంటుంది. ఇప్పుడు నీల ఉంటే అంత బాధ లేకపోను అనుకుంది. 4 రోజులు గడిచిపోయాయి. విజయ సరస్వతి వాళ్ళింటికి వెళ్ళింది. అంత క్రితం తను వచ్చేటప్పుడు తను చూసుకున్న ఇంటికి అడ్వాన్స్ వాళ్ళని ఇవ్వమని చెప్పింది. అది వాళ్ళకి ఇద్దామని డబ్బు పట్టుకెళ్ళింది. విజయని చూస్తూనే సరస్వతి, నీకో మంచి మాట చెప్తాను, నాకేమిస్తావు అంది సంతోషంగా. నువ్వు చెప్పే మాటని బట్టి అంది. అలా అనటంలో ఏం ఉత్సాహం లేదు. ఇంత మంచి మాట చెప్దామని నేను ఎదురు చూస్తుంటే అలా దిగులుగా మొహం పెడతావేం అంది సరస్వతి. ప్రస్తుతం నాకు ఉద్యోగం మాట తప్పితే వేరే మంచి మాట లేదు. ఆహా, అలాగా? మరి నేను ఆ మంచి మాట చెప్తే అంది ఆశ్చర్యంగా. నువ్వేం కావాలంటే అది ఇస్తాను అంది ఆనందంగా. మాట తప్పవుగా? నాకిష్టమైనప్పుడు అడుగుతాను. సరే చెప్పు మరి ఆతృతగా అడిగింది. తమరు పంతులమ్మ కాబోతున్నారు. నిజంగా? ఎక్కడా అంది ఆనందంగా. బాగుంది. ఎక్కడేమిటి? స్కూల్లో అంది నవ్వుతూ. అబ్బా, పంతులమ్మ అంటే స్కూల్లోనని తెలుసు. ఏ స్కూలు ఏమిటి అని. టీచర్గా అంటే నీకు ఇష్టం ఉంటుందో ఉండదో అనుకున్నాను. నిన్ను చూస్తుంటే ఇష్టంలానే ఉంది. ఏమైతేనేమక్క, మొన్న బావగారు చెప్పిన దానికి కూడా నేను సిద్ధమే అయ్యాను. కానీ అమ్మ ఒప్పుకోదు. అందులో పూర్తిగా అక్కడే ఉండటం అంటే ఆవిడ అసలు ఒప్పుకోదు. సరస్వతి వివరంగా చెప్పింది. వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్. ఆమె పేరు రీటా. ఆమె రిటైర్ అయ్యి 5-6 ఏళ్ళయింది. అప్పటి నుండి వాళ్ళ స్కూల్ నడుపుతున్నారు. ఆ స్కూల్లో ఉండే టీచర్కి డెలివరీ రోజులు. ఇది నీకు టెంపరీ గాని పోనీ అందాక ఉంటుంది కదా అని. చాలా మంచి కబురు చెప్పావక్క, చాలా సంతోషంగా అంది. రవీంద్ర వస్తాడేమో నీకు చెప్పమని కబురు చేద్దామనుకున్నాము. అతను రాలేదు. ఇక సాయంత్రం ఫోన్ చేద్దామనుకున్నారు అంది. సాయంత్రం ప్రకాశం వచ్చే వరకు ఉంది విజయ. ప్రకాశం విజయ్ని సరస్వతిని రీటా వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. అన్నీ మాట్లాడుకున్నారు. రీటా నెలకి 150 ఇస్తానంది. పోనీ ఎంతో అంత అసలు లేని దానికన్నా నయం కదా అనుకుంది. 4 రోజుల్లో వచ్చి చేరాలని చెప్పింది రీటా. ఇంటికి వచ్చాక ప్రకాశం అడిగాడు, ఏం విజయ, నీ అభిప్రాయం ఏమిటి అని. అసలు ఊరికే కూర్చోకుండా ఏదో ఒకటి. అమ్మని యువతలకి తీసుకొచ్చాక ఎన్నాళ్ళని ఆవిడని మభ్యపెట్టగలను ఎలాగా అనుకుంటున్నాను. ఇది దొరకటం నా అదృష్టంగా భావిస్తాను అంది. అసలు ప్రకాశం వాళ్ళు ఫలానా అని తెలిసినప్పటి నుండి అది వరకులా ఫ్రీగా మాట్లాడలేకపోతుంది. వాళ్ళు ఎప్పటిలా చనువుగానే ఉన్న విజయ్కి ఏమిటోలా ఉంది. సంతోషంగా వచ్చింది విజయ. తల్లితో ఇంక 4 రోజుల్లో జాయిన్ అవ్వాలమ్మా, రేపు వెళదాం ఉంది. వీళ్ళకి మరో మనిషి దొరకందే ఎలాగే, బాగుండదమ్మా అంది. మనం ఇక్కడ ఉన్నన్నాళ్ళు వాళ్ళకి మనిషి దొరుకుతుందంటావా అంది విజయ. తల్లిని ఏమీ అనకూడదని. ఆవిడ అమాయకత్వం చూస్తే మళ్ళీ కోపం వస్తుంది. అయ్యో, ఎందుకు దొరకదు? బాబుగారితో కూడా చెప్పాను కదా. ఇంక 4 రోజుల కోసం తొందరపడితే బాగుండదు. కాస్త కష్టమైతే అవుతుంది. అక్కడి నుంచే వెళ్ళు అంది. ఇంక తల్లికి ఎంత చెప్పినా వాళ్ళకి వంట మనిషి దొరికితే గాని రాదని గ్రహించింది. ఇంత మంచి అమ్మని వాళ్ళేం గ్రహించారు, గౌరవించారు? కన్న కొడుకే గ్రహించలేకపోయాడు. ఇంక ఎవరో గ్రహించలేదని బాధపడటం తెలివి తక్కువ. ఆవిడని కాపాడలేకపోతుంది, అదే బాధ. అలా అంటే నాకు వచ్చిన బాధ ఏముంది అంటుంది. మహాలక్ష్మి గారి స్నానం అప్పుడే అయింది. మంచం మీద దుప్పటి మార్చి ఆవిడని నడిపించుకు వచ్చి మంచం మీద కూర్చోబెట్టింది. ఇంకా ఇంత శ్రద్ధగా అభిమానంగా ఎవరు చేస్తారు విజయ? ఆవిడ గొంతులో తడి స్పష్టంగా తెలుస్తుంది. విజయ మాట్లాడలేకపోయింది. విజయ, ఎప్పుడైనా నన్ను చూడటానికి వస్తావా? అసలు నేను గుర్తుంటానా అని అడిగింది. విజయ వెళ్ళిపోతుందంటే ఆవిడకి చాలా బాధగా ఉంది. మీరు ఎప్పుడూ గుర్తుంటారు అంది విజయ అభిమానంగా. కానీ తప్పకుండా వస్తానని అనలేకపోయింది. వెళ్లే ముందు దుర్గారాణి చేత అన్ని మాటలు అనిపించుకుంది. ఈవిడ్ని చూడటానికి వచ్చిన దుర్గారాణి ఎన్ని ఆరాలైనా తీస్తుంది. ఇంట్లో కోడలు వాళ్ళు లేరా విజయ?
ఎవరింట్లోనో సత్యనారాయణ వ్రతం ఉందట, వెళ్ళేరండి అని చెప్పింది. తర్వాత విజయ ఆవిడికి కాఫీ పట్టుకొచ్చేసరికి రవీంద్ర అక్కడ ఉన్నాడు. ఆవిడకి కాఫీ గ్లాసు అందించి ఆవిడ తాగే వరకు ఉండకుండా అక్కడ నుండి వెళ్ళబోయింది. విజయ, వెనక నుంచి రవీంద్ర పిలిచాడు. విజయ ఆగిపోయింది. కాఫీ తెచ్చిపెట్టు. విజయ వెళ్ళిపోయింది. విజయ వెళ్ళిపోతే నాకు కాలక్షేపమే ఉండదురా అంది మహాలక్ష్మమ్మ గారు. రవీంద్ర మాట్లాడలేదు. మౌనంగా పచార్లు చేస్తున్నాడు. పోనీలే పాపం, చదువుకున్న పిల్ల, ఉద్యోగం దొరికింది అంది. విజయ కాఫీతో పాటు టిఫిన్ కూడా తీసుకువచ్చింది. నేను ఒక కాఫీయేగా చెప్పాను, విజయని చూస్తూ అన్నాడు. అమ్మ ఇమ్మంది అంది నెమ్మదిగా. ఇప్పుడు టిఫిన్ వద్దు, కాఫీ చాలు అన్నాడు. విజయ కాఫీ కప్పు టీపై మీద పెట్టబోతుంటే ఇలా ఇవ్వు అన్నాడు. విజయ కాఫీ కప్పు అందిస్తుంటే విజయని చూశాడు. విజయ అతని కేసు చూడలేదు. వాళ్ళిద్దరినీ అంత దగ్గరగా చూసిన మహాలక్ష్మమ్మ గారి మనసులో మెరుపులా ఓ ఆలోచన తళుక్కుమంది. ఆ వెంటనే ఓ నిట్టూర్పు, లాభం లేదు అనుకుంది. రవీంద్ర కాఫీ అందుకుంటూ, విజయ, షెల్ఫ్లో కానీ అల్మరలో కానీ తలనొప్పి బిళ్ళ ఉంటుంది, తెచ్చిపెట్టు అన్నాడు. విజయ్కి అతని గదిలోకి వెళ్ళటం ఇష్టం లేదు. కానీ వెళ్ళనని చెప్పలేదుగా. అందుకే ఎక్కడుంటాయో నాకు తెలియదు అంది. దానిమీద రాసి ఉంటుంది చూడు అన్నాడు వెంటనే. తప్పనిసరిగా వెళ్ళింది విజయ. అది వరకు షెల్ఫ్లోంచి ఓసారి తీసి ఇచ్చింది. ఇప్పుడు అక్కడ లేవు. అల్మరా తలుపులు తెరిచింది, అంతే. అలాగే చూస్తుండిపోయింది. తను వేసిన పెయింటు చక్కని ఫ్రేములో ఆ అల్మరాలతో ఉంది. దుర్గారాణి ఎవరికో ఇవ్వాలని చెప్పింది. ఏమైతే తనకెందుకు? తను వచ్చిన పని గుర్తుకొచ్చింది. ఎదురుగానే టాబ్లెట్స్ కనిపించాయి. అవి తీసుకుని అల్మరా తలుపులు దగ్గరగా మూసి ఇటు తిరిగింది. అప్పుడే రవీంద్ర లోపలికి వస్తున్నాడు. ఏం కనిపించలేదా అన్నాడు వస్తూనే. కనిపించింది. మెల్లగా అతనికి మాత్ర ఇవ్వబోయింది. రవీంద్ర మాత్రతో పాటు విజయ్ చెయ్యి కూడా పట్టుకున్నాడు. విజయ చివ్వున తలెత్తింది. చెయ్యి విడిపించుకోబోయింది. సాధ్యం కాలేదు. చెయ్యి వదలండి అంది. చెయ్యి వదిలితే నేను చెప్పింది వినకుండా పారిపోతావు. నీతో మాట్లాడాలి. పారిపోనని మాట ఇవ్వు, వదిలేస్తాను అన్నాడు. విజయ మాట్లాడలేదు. చెయ్యి విడిపించుకోవాలని మరోమారు చూసింది. సాధ్యం కాలేదు. రవీంద్ర కంఠం మృదువుగా పలికింది. విజయ, నువ్వు నా మీద కోపంతో వెళ్ళిపోతున్నావు. అది నాకు తెలుసు. నిన్ను వెళ్ళవద్దని చెప్పడానికే ఆపేశాను. ఏం మానుకుంటావా? నాకు ఉద్యోగం దొరికింది. ఎక్కడా? అతని కనుబొమలు ముడుచుకున్నాయి. ఎక్కడైతేనేం, నాలాంటి వాళ్ళు ఇమడగలిగేది. చెప్పకూడదా? విజయ చెప్పలేదు. విజయ, మాట్లాడు. నిజంగా ఉద్యోగం దొరికితే ఎక్కడో చెప్పు. ఉద్యోగం దొరకటం అన్నమాట అబద్ధమని అతని అభిప్రాయం. విజయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎక్కడో ఒక చోట. వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళేది? చెప్తామని వచ్చినప్పుడు రాసిచ్చామా అంది రోషంగా. అలా ఇద్దరూ ఉన్నట్లు ఎవరు చూసినా తను పీక్కి చుట్టుకుంటుంది. అతనేమో మహా తీరిగ్గా అడుగుతున్నాడు. విజయ, ఆ పిలుపుకి చాలా శక్తి ఉంది. విజయ కళ్ళెత్తి చూసేలా చేసింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. నిజం చెప్పు, ఎక్కడ దొరికింది? ఓ, ఇక్కడ ఉన్నారా? విజయ అదిరిపడింది. రవీంద్ర రాణికేసి స్థిరంగా చూశాడు. రాణి చూపులు రవీంద్ర మీద, విజయ మీదకి మరల్చింది. తర్వాత బెదిరేస్తున్నట్టుగా అంది. ఏం మహారాణి, చాలా వరకు వచ్చిందే వ్యవహారం. చీకట్లో పుట్టి చీకట్లో పెరిగి ఒక్కసారిగా ఇంత వెలుగు చూడాలని? జాగ్రత్త. చీకట్లో తడుముకుంటున్న దానివి ఒక్కసారిగా ఇంత వెలుగు చూశావంటే రెండు కళ్ళు పోతాయి. ఉన్న చూపు కూడా పోతుంది. రాణి, రవీంద్ర కంఠం ఖంగుమంది. నేను నీతో మాట్లాడడం లేదు. కస్సుమంది రాణి. రాణికి ఏడుపు వచ్చేస్తుంది. ఎలాగో నిగ్రహించుకుంది. మరెందుకు వచ్చావిక్కడికి? అది నీకు అనవసరం. రాకూడని సమయంలో వచ్చినట్టున్నాను కదూ. పాపం, ఏం చేస్తాం? ఎంత గుట్టుగా ఉండాలన్నా నాలాంటి వాళ్ళు రాహుల్లా వస్తుంటారు. యు ఆర్ కరెక్ట్. రవి, రోషంతో అవమానంతో రాణి మనసు ఉడికిపోయింది. ఏం అంత కోపం వచ్చింది? నువ్వన్నదేగా. రవి రవి, అసలు దానికి నువ్వు కాదు అలుసి ఇచ్చింది. లేకపోతే ఈ ఇంట్లో వంట చేసుకొని బతికేదానికి ఎంత ధైర్యమా? రాణి, మర్యాదగా మాట్లాడు. నీకు అక్కర్లేని విషయాల్లో కల్పించుకోవద్దు అనేసి బయటికొచ్చాడు. గుమ్మం బయట శిలాప్రతిమల దుర్గారాణి నిలబడి ఉంది. అంతక్రితమే రాణి, ఇంత వెలుగు చూశావంటే రెండు కళ్ళు పేలిపోతాయి, ఉన్న చూపు కూడా పోతుంది అన్నప్పుడే విజయ ఆ గదిలోంచి పారిపోయింది. వదిన గారిని అలా అక్కడ చూడగానే
రేపపాటు కాలం తెల్లబోయినట్టు ఆగిపోయాడు. అంతే. మరుక్షణం అక్కడ లేడు. అసలు వాళ్ళిద్దరూ ఎందుకు వాదించుకున్నారో దుర్గారాణికి అర్థం కాలేదు. విజయ ఆ గదిలోంచి వెళ్ళటం ఆవిడ చూడలేదు. వాళ్ళ వాదన చూస్తే విజయ గురించిలా ఉంది. ఏమిటా అనుకుంది. రాణి గదిలోంచి యువతలికి వచ్చేసరికి అక్కగారు కనిపించింది. రాణి తన గదిలోకి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. మేడమెట్లు కూడా ఒక్క అంగకి రెండేసి చొప్పున ఎక్కిపోయింది. మంచం మీద బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఎడవసాగింది. దుర్గారాణి రాణి గదిలోకి వచ్చింది. ఎంతోసేపు బ్రతిమాలితే గాని రాణి ఏడుపు మానలేదు. ఆ తర్వాత మరికొంతసేపు బతిమాలాక తను చూసిన దృశ్యం చెప్పింది. తను విజయని అన్నమాట చెప్పింది. ఆ రోజు నేను చెప్తే మీరు నమ్మలేదు, నిర్లక్ష్యం చేశావు. ఇప్పుడు చూడు ఎంత పాకన పడిందో వ్యవహారం అంది. దుర్గారాణి ఏం మాట్లాడలేదు. మౌనంగా నిలబడిపోయింది. సుందరమ్మ వణికే చేతివేళ్ల ఆసరా కోసం అన్నట్లు తలుపుని గట్టిగా బిగుసుకున్నాయి. మొదట అసలు దుర్గారాణి ఏమంటుందో అర్థం కాలేదు. అర్థమయ్యాక మతిపోయింది. నోట మాట రాని దానిలా చూస్తుండిపోయింది. దుర్గారాణి ఆవేశంతో ఊగిపోతుంది. ఆవిడంత ఆవేశంగా గట్టిగా మాట్లాడగా ఎన్నడూ చూడని సుందరమ్మ వణికిపోతుంది. ఎంత కోపం ఆవేశం కలిగినా ఇంత గట్టిగా అరిచి ఎరగదు. అసలు ఇంతవరకు ఉపేక్షించడం నాదే తప్పు. చదువుకున్న పిల్ల కదా, చెప్తే అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. ఆ అనుకోనటమే మా కొంప ముంచింది. ఏమండి? విజయ ముందుకొచ్చి ఏదో చెప్పబోయింది. నువ్వు మా మధ్య రాకు. అసలు నీతో ఎవరు మాట్లాడుతున్నారు? ఆ గౌరవం ఎప్పుడో పోగొట్టుకున్నావు అంటూ సుందరమ్మ కేసి తిరిగి, నీ కూతురు ఏమాత్రం చనువు ఇవ్వకుండానే రఘు ఆనాడు ఒంటి మీద చేయి వేశాడంటావా? ఎంత దిక్కదైనా కాపురం వదులుకొని ఏనాడు పుట్టింటి ఉండి ఎరగదు. ఈనాడు నీ కూతురి ధర్మమా అని ఏడుస్తూ పుట్టింటికి వెళ్ళిపోయింది. విజయ మనసు ఉడికిపోతుంది. ఆవేశంగా ముందుకొచ్చి ఏదో చెప్పబోయింది. దుర్గారాణి కస్సుమంది. విజయని ఏమీ చెప్పనీయలేదు. సుందరమ్మ కూతురి జబ్బ పట్టుకుని యువతలికి లాగేసింది. నువ్వు మాట్లాడకు, అవతలికి పో అంది. ఆవేశాన్నంతటినీ ఎలాగో పళ్ళ బిగువున ఓర్చుకొని ఆ గది దాటి యువతలికి వచ్చి నిలబడింది. దుర్గారాణి అంటుంది, నీ కూతురి సంగతి నీ వరకు, మామగారి వరకు రాకుండా చేద్దామని, చదువుకున్న పిల్ల చెప్తే అర్థం చేసుకుంటుందని పిలిచి మంచిగా చెప్పాను. కానీ మొండిదని మాత్రం అనుకోలేదు. ఏం చూసుకొని ఆ ధైర్యం? ఏదో ఒక అండ ఉండాలిగా. ఇంతవరకు నీ ప్రవర్తనని నెమ్మదితనంగా తీసుకున్నాను. నీదంతా నక్క వినియాలని ఇప్పుడు అర్థమవుతుంది. నీ సపోర్టు లేదే నీ కూతురు అంతకి తెగిస్తుందంటావా? వీటన్నిటికీ నువ్వే కారణం. అమ్మగారు. సుందరమ్మ వినరాని మాట విన్నట్టు రెండు చెవులు మోసుకుంది. అంత మాట అనకండమ్మా. అమ్మాయిని నేను కేకలేస్తాను. అంతటి దుర్బుద్ధి నాకు లేదు తల్లి. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. నా మాట నమ్మండి. వలవలా ఏడ్చింది. నా కళ్ళతో నేను చూశాను. ఇంక నాకు ఎవరూ ఏమీ చెప్పక్కర్లేదు. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి కటువుగా అంది. సుందరమ్మకి ఆ గదిలో వస్తువులు గిరులను తిరిగినట్లు కనపడసాగి తలుపుని ఆనుకుని క్షణంసేపు కళ్ళు మూసుకుంది. దుర్గారాణి సుందరమ్మ నుండి చూపులు మరల్చుకుంటూ, ఒక అర్ధగంట టైం ఇస్తున్నాను. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి. ఆవిడ గొంతు ఖంగుమంది. సుందరమ్మ ఉలిక్కిపడింది. నెమ్మదిగా గది దాటి బయటికొచ్చింది. విజయ అప్పటికే గదిలోకి వెళ్ళిపోయింది. దుర్గారాణి అనే ప్రతి మాట సుందరమ్మ ఎదలో ఒక్కొక్క గుణపపు పోటులా దిగబడినాయి. యువతలికి రాగానే కూతురి జుట్టు పట్టుకొని ఈడ్చి తన్నాలనుకుంది. గదిలోకి రాగానే నిర్జీవంగా మోకాళ్ల మీద గడ్డం ఆంచుకుని కూర్చున్న విజయని చూసేసరికి ఆ తల్లి మనసు కరిగిపోయింది. చీచి, నా కూతుర్ని నేను అనుమానిస్తున్నానా? నా బిడ్డ సంగతి నేనే తెలుసుకోలేకపోతే మరి ఇంకెవరు తెలుసుకుంటారు? దానికి ఆవేశం ఎక్కువే కావచ్చు, ఆలోచన తక్కువే కావచ్చు. కానీ నీతి తప్పిన పిల్ల కాదు. నా కడుపున పుట్టిన బిడ్డ మనసు నాకు తెలియదా? తడబడే అడుగులతో ముందుకు వస్తూ అమ్మా విజ్జి, మాతృప్రేమనంతటినీ రంగరించినట్టుగా పిలిచింది. విజయ నెమ్మదిగా తల ఎత్తింది. తల్లికేసి చూసింది. ఆ గుంటలు పడిన కళ్ళల్లో ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఆదరణ, వీటన్నిటి వెనకాల ఆవేదన. అమ్మా అంటూ తల్లిని కరుచుకుపోయింది. ఒకరి భుజం మీద ఒకరు వాలిపోయారు. అన్ని బాధలు తీరిపోయేలా కరువు తీరా ఏడ్చారు. వాళ్ళని వాళ్లే ఓర్చుకున్నారు. దుర్గారాణిని పెట్టిన గడువు గుర్తుకొచ్చింది. ఉలిక్కిపడ్డారు. విజయ కళ్ళు గట్టిగా తుడుచుకుంది. గబగబా లేచి బట్టలు అవి పెట్టెలో సర్దింది.
సుందరమ్మ దొడ్లో ఆరేసిన చీర తీసుకురావడానికి వెళ్ళింది. 2 పెట్టెలు, ఓ పక్క చుట్ట. విజయ ఆటో కోసం బయటికి వచ్చింది. అదృష్టం బాగుండి వెంటనే ఆటో దొరికింది. సుందరమ్మ దుర్గారాణితో చెప్పి బయటికి వచ్చింది. ఇద్దరూ ఆటోలో కూర్చుంటే ఎక్కడికో వెళ్ళిన చంద్రం అప్పుడే వచ్చాడు. వీళ్ళ ప్రయాణం చూసి తెల్లబోయాడు. దగ్గరగా వచ్చాడు. సుందరమ్మ ఏదో చెప్పాలనుకుంది, చెప్పలేకపోయింది. విజయ్ సంగతి చెప్పనే అక్కర్లేదు. చంద్రం సుందరమ్మ చేయి పట్టుకుంటూ అడిగాడు, పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సుందరమ్మ వాడిని గుండెలకు అదుముకుంది. తన కళ్ళల్లో నీళ్లు వాడి కళ్ళపడకూడదని వాడి జుట్టులో కన్నీళ్లు పడి ఇంకిపోయాయి. విజయ పైపంటితో కింది పెదవి నొక్కిపట్టి తన శక్తినంతటినీ కూడదీసుకొని ఏడుపు ఆపుకుంది. మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. అప్పటికి సుమారుగా గంట నుంచి మహాలక్ష్మ గారు పిలుస్తుంది. ఆవిడ పిలుపు ఎవరికీ వినిపించటం లేదు. ఆఖరికి అటు వెళ్తున్న చంద్రానికి వినపడి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఇంట్లో అంతా ఏమయ్యారా? కాసిని మంచినీళ్ళి. అరిచి అరిచి గొంతు ఆరిపోయింది అంది. చంద్రం గ్లాస్తో నీళ్లు ఇచ్చాడు. ఆవిడ అవి తాగి ఇంట్లో ఎవరూ లేరా? పెద్ద కొడులు వాళ్ళు ఇంకా రాలేదా అని అడిగింది. వచ్చారండి, ఉన్నారండి అన్నాడు. విజయ్ ఏది? ఈ పాటికి నాకు భోజనం తీసుకొచ్చేదే అంది. చంద్రం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తలదించుకున్నాడు. ఏం మాట్లాడవు? ఆవిడికి చాలా నీరసంగా ఉంది. సాధారణంగా రోజు 11 గంటలకే ఆవిడ భోజనం అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయారండి అన్నాడు ఎలాగో. ఆవిడ తెల్లబోయింది. వెళ్ళిపోయారా? ఎక్కడికి? ఏమోనండి, నాకు తెలియదండి అని ఆగి, మీకు భోజనం తెమ్మంటారా అని అడిగాడు. అదేమిట్రా చంద్రం, నాతో చెప్పనే లేదే, సామానుతో వెళ్ళిపోయారా అని అడిగింది. విజయ వాళ్ళు వెళ్ళిపోయారంటే ఆవిడికి నమ్మశక్యంగా లేదు. సామానుతోనే వెళ్ళిపోయారండి. నేను బజారుకెళ్ళి అప్పుడే వస్తున్నాను. వాళ్ళు అప్పుడే ఆటోలో ఎక్కుతున్నారండి. అప్పటికి కాస్త తేరుకున్న చంద్రం నెమ్మదిగా చెప్పాడు. ఆవిడికి చాలా దిగులుగా అనిపించింది. మీకు భోజనం తెమ్మంటారా చంద్రం అడిగాడు. వద్దురా అంది పరధ్యానంగా. చంద్రం యువతలికి వచ్చేశాడు. 1 గంట కావస్తుండగా రావుగారు, 3 కొడుకులు 1-2 నిమిషాలు అటూ ఇటుగా అంతా ఒక్కసారే వచ్చేశారు. చంద్రం జగ్గుతో గ్లాసులతో నీళ్లు పెట్టి ప్లేట్లు కప్పులు గబగబా పెట్టాడు. అందరూ వచ్చి కూర్చున్నారు. చంద్రం, రాణిని రమ్మను అంది. దుర్గారాణికి ఇంతమంది తను ఒక్కర్తి వడ్డించటం అవదనుకుంది. రాణిని పిలవడానికి వెళ్ళిన చంద్రం తిరిగి వచ్చి తలనొప్పిగా ఉందటండి, భోజనం చేయట అని చెప్పాడు. కర్మ అనుకుంది దుర్గారాణి. దుర్గారాణి వడ్డన చేస్తుంటే విజయ అంటే వడ్డనికి రాకపోవచ్చు. సుందరమ్మ కూడా రాలేదే. రవీంద్ర ఏమిటా అన్న ఆలోచనలో ఉండగానే రావుగారు, నువ్వు వడ్డిస్తున్నావేం, ఆవిడ ఏది అని అడిగారు. గరిటతో అన్నం వేస్తున్న దుర్గారాణి తల ఎత్తకుండానే వెళ్ళిపోయారు అంది. రవీంద్ర ఉలిక్కిపడ్డాడు. ఎక్కడికి? రావుగారు ఆశ్చర్యంగా అడిగారు. మొన్ననేగా ఇంకో మనిషి దొరికే వరకు ఉంటానంది అన్నారు. ఏమో మరి, ఆ అమ్మాయికి ఇక్కడ నుంచి చాలా దూరం అవుతుందట. సరే అన్నాను పొడిగా అంది. రవీంద్ర వదినగారు చెప్తుంటే పరీక్షగా ఆవిడకేసి చూశాడు. ఆ మాటలు అతనికి నమ్మేలా కనపడలేదు. ఏం మనిషి, పొద్దున కూడా ఏం చెప్పలేదు. ఇలా హఠాత్తుగా మానేస్తే ఎలా అనుకుంది? ఈ మాట ఈరోజే పోయిందా విసుగ్గా అన్నారు. దుర్గారాణి ఏం మాట్లాడలేదు. శ్రీహరి ప్రశ్నార్థకంగా భార్య మొహంలోకి ఓసారి చూసి భోజనం చేయడంలో నిమగ్నుడయ్యాడు. రఘు విజయకేదో ఉద్యోగం దొరికినందుకు ఆనందించాడు మనసులోనే. ఇంతవరకు విజయ సుందరమ్మ వాళ్ల మీద జాలిపడ్డ రావుగారు ఇలా హఠాత్తుగా వెళ్ళిపోయి ఇబ్బంది కలిగించినందుకు చిరాకు పడ్డారు. రవీంద్ర అతని మనసు పరిపర విధాలా పోతుంది. 2 ముద్దలు తిన్నాననిపించి లేచిపోయాడు. తల్లికి ఏమైనా తెలుసునేమోనని తల్లి గదిలోకి వచ్చాడు. రవీంద్ర గదిలోకి రాగానే అతను ఏమీ అడగకుండానే ఆవిడే అంది, సుందరమ్మ విజయ వెళ్ళిపోయారట. పొద్దున కూడా ఏమీ అనలేదు. నీకు తెలియదా అని అడిగాడు. ఏదో ఖచ్చితంగా గొడవ జరిగే ఉంటుంది అనుకుంటూ. అబ్బే, నాతో చెప్పనన్నా చెప్పలేదు. అయినా సుందరమ్మ మరో వంట మనిషి దొరికే వరకు ఉంటానంది. విజయ 2-3 సార్లు ఈ గదిలోకి వచ్చింది. అప్పుడు ఏం చెప్పలేదు అంది. అతని అనుమానం గట్టిపడింది. రవీంద్ర గదిలోకి వచ్చేశాడు. రవీంద్ర గదిలో అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. ఎంత ఆలోచించినా అసలు ఏం జరిగి ఉంటుందో అంతుపట్టడం లేదు. వదిన ఏదైనా అంటే అభిమానవతి విజయ రోషపడి వెంటనే వెళ్ళిపోయారా?
లేక వదినే వెళ్ళిపోమ్మందా? చంద్రాన్ని అడగాలి అనుకున్నాడు. ఏది ఏమైనా తను తొందరపడ్డానేమోనని అనిపించి బాధపడ్డాడు. మహాలక్ష్మమ్మ గారు రవీంద్రతో మాట్లాడుతూ, విజయ్ చేసిన సేవ ఎన్నాళ్ళైనా మర్చిపోలేనురా. నాకు మంచంలో ఉన్నట్టే అనిపించలేదు. అంత శ్రద్ధగా అభిమానంగా చేసి చిట్ట చివరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పోనీ అమ్మా, బాధపడకు, ఆ జ్ఞానం వాళ్లకుండాలి అన్నాడు. వెళ్ళేటప్పుడు ఈ ఉంగరం ఇయ్యాలనుకున్నాన్రా అంటూ తన నడుమ వెలికి ఉన్న ఒంటి ముత్యం ఉంగరం చూపింది. ఎందుకమ్మా? ఆశ్చర్యంగా అడిగాడు. ఏమోరా నాయనా, ఆ పిల్ల నాకు చాలా దగ్గరైంది. బహుశా ఇది ఈనాటి బంధం కాకపోవచ్చు, జన్మజన్మల బంధమేమో అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు సరస్వతికి నా కంచిపట్టు చీర, ఎర్రరాళ్ల దుద్దులు, ఉంగరం పంపాలనుకున్నాను. ఏది అసలు చెప్పనే లేదు. తల్లి మాటలు వింటూ అలాగే కూర్చుండిపోయాడు రవి. దుర్గారాణికి ఒళ్లంతా నొప్పులు చేయటంతో ఆ పూట లేవలేకపోయింది. హోటల్ నుండి భోజనాలు తెప్పించుకు తినడం వాళ్ళకి అలవాటు లేదు. తప్పనిసరిగా ఇంజనీర్ గారింటికి ఫోన్ చేసి వాళ్ళ వంట మనిషిని రప్పించుకున్నారు. రావుగారు రవీంద్రతో ఈ 4 రోజుల్లో 5-6 సార్లైనా వంట మనిషిని చూడమని చెప్పారు. ఆయనతో సరేనన్న అతను ఆ ప్రయత్నమేమీ చేయలేదు. ఇంజనీరు గారి వంట మనిషి వండిపెట్టిపోయింది. రాణికి వడ్డన తప్పలేదు. ఉదయం పిల్లలకి చంద్రం పెట్టి స్కూలుకు పంపాడు. మధ్యాహ్నం రావుగారు శ్రీహరే భోజనానికి వచ్చారు. బ్రతికేను అనుకుంది రాణి. రాత్రి భోజనాల దగ్గర రాము కారం అంటూ కూర అన్నం పక్కకు తోసేశాడు. నాకు వద్దు అంటూ కిట్టు ప్లేటు ముందుకు జరిపాడు. కిట్టుని బెదిరిస్తూ, ఏయ్ ఇటు చూడు, ముందు కూర అన్నం తిను, లేకపోతే తంతా. ఏం ఒళ్ళు పొగరెక్కిందా అంది. నాకేం వద్దు, నాకు కారంగా ఉంది. ఏడుపు మొహం పెట్టాడు. కారం లేదు, గీరం లేదు. తిను, తింటావా తన్ననా? చెయ్యెత్తింది. నాకేం వద్దు అంటూ ప్లేటు తోసేసి కుర్చీలోంచి దిగి పరుగు పెట్టబోయాడు. రాణి వాడి రెక్క అందిపుచ్చుకొని ఆ చెంప ఈ చెంప వాయించింది. ఇంకా కోపం తీరక వీపు మీద ఒకటి వేసి రెండోసారి చేయి ఎత్తేసరికి ఎత్తిన చేయి ఎత్తినట్టుగానే ఇంకో బలమైన చేయి పట్టి ఆపేసింది. కిట్టును వదిలి నిటారుగా నిలబడింది రాణి. నిప్పులు గురిపిస్తున్న కళ్ళతో రవీంద్ర, నీకు బుద్ధి ఉందా లేదా? చిన్నపిల్లాడిని పట్టుకొని ఇలా కొడతావేం? ఆహా, ఈ పెద్ద మనిషి ఒకళ్ళకి బుద్ధులు నేర్పవచ్చాడు ఈసరింపుగా అంది రాణి. రాణి పళ్ళబిగున అరిచాడు రవి. ఏం, నీ అరుపులకి నేనేం భయపడను. నీకు భయపడాల్సిన అవసరం లేదు. నీ భయం ఎవడికి కావాలి? వాణ్ణి ఎందుకు కొడుతున్నావని అడుగుతున్నాను. నీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన కర్మ నాకేం పట్టలా. కాస్త మర్యాదగా మాట్లాడు. రాణి వెనక నుంచి దుర్గారాణి కంఠం కంగుమంది. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.